హాయ్ ఫ్రెండ్స్, అక్షయ వాళ్ళ స్కూల్లో వినాయకుడిని చేసి తీసుకురమ్మన్నారు. అంటే ప్రాజెక్ట్ వర్క్ లాగా అనమాట. వినాయక చవితి ముందు రోజు అయితే ఏదైనా తనకి ఏమి ఇచ్చిన వర్క్ నేనే చేస్తాను. కాకపోతే ఈసారి ఎర్లీ మార్నింగ్ చేయాలి కాబట్టి నాకు కుదరదు అని మా వారిని చేయమంటే చేస్తున్నారు. ఏ విధంగా చేశారు ఏంటి అన్నదైతే చూడండి ఈ వీడియోలో, స్కిప్ చేయకండి. అంటే మేము అంటే మట్టితో కానీ ఇంకా ఆకులతో కానీ ఏదైనా ఐటమ్స్తో చేయమన్నారు. మేము ఏం చేసాం, గోధుమ పిండి ఉంటే ఇంట్లో దాంట్లో పసుపు వేసి చేసామన్నమాట పిండితో. ఫస్ట్ అయితే గోధుమ పిండిలో పసుపు వేసి వాటర్ పోసి ఇక మనం ఎట్లాగైతే చపాతీ పిండికి కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలుపుకుంటున్నారు మా వారు. తర్వాత నుంచి చూడండి అసలు ఎలా చేశారు ఏంటి అన్నది నవ్వు వస్తుంది నాకు. పొద్దాకే అది చేయడానికి 1 గంట పట్టింది అనుకోండి. ఎలా చేయాలి అని. మా డాడీ ఎట్లా చేశారు? ఆ పాదాలు అవి వేయండి, కాళ్ళను అవి తయారు చేయండి అంటే ఎలా చేస్తున్నారు చూడండి. మళ్ళీ అలా కాదని అంటే మళ్ళీ తీసేసి మళ్ళీ వేరే విధంగా వేసారనమాట. వేసి మళ్ళీ చేస్తున్నారు. ఏదో నాకు వచ్చినట్టు చేసిన అబ్బా. బాగా చేసామండి, నేనేం అనట్లేదు. కాకపోతే నవ్వు వచ్చింది చూస్తుంటే. అంటే ఎప్పుడూ చేయలేదు కదా, ఫస్ట్ టైం కదా, అందుకని చెప్పేసి ప్రాక్టీస్ లేదు, డైరెక్ట్గా చేశారనమాట. కాకపోతే ఫైనల్ లుక్ అయితే బాగుంది, మంచిగా వచ్చింది అనమాట. మంచిగా కాళ్ళు చేతులు తొండం అదన్నీ వేశారు. అక్షయ్ చూడండి ముక్కు ఎలా వచ్చిందో ఏంటో అని అంటుంది. ఇక్కడ నుంచి అక్షయ్ అనమాట లడ్డులు అవన్నీ చేస్తుంది అనమాట. కళ్ళు 3 వచ్చిరాలి 3 సరే అంతే కదా. సరే సరే చూడు. బొట్లు పెట్టా డాడీ. ఇది కాలుకి ఏమైనా లడ్డూలు చేస్తాను నేను. సన్నజి దాని మీద కొంచెం చిన్నగా. ఓకే కింద పెట్టాక ఇట్లా చేసాక పైన పెట్టరాదండి. అమ్మ లడ్డూలు బాగున్నాయా? వినాయకుడా అచ్చి ఎలుక ఆ ఎలుక ముఖం ఏది? పట్టొచ్చా అమ్మాయిల పై ఓకే. కళ్ళు బ్లాక్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్.